गाइस మీకు ఒక పెద్ద క్రియేటర్ ఛానల్ చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి ఏక్ దిన్ మే 1000 సబ్స్క్రైబర్స్ అని ఒక వీడియో చేశారనమాట. 6 మంత్ బిఫోర్ ఒక వీడియో చేశారనమాట. 2.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో 3 ట్రిక్స్ చెప్పిండు. 3 ట్రిక్స్ ఏం చెప్పిండంటే, ఒకటి కామెంట్ చేసి వదిలే అని చెప్పిండు, అండ్ ఒకటి కమ్యూనిటీ పోస్ట్ చేయని చెప్పిండు, అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ లో కామెంట్ చేయని చెప్పిండు అనమాట. సో ఈ 3 టిప్స్ అయితే చెప్పిండు కాబట్టి 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చూడండి గాయ్స్, ఇక్కడ సిర్ఫ్ 3 ట్రిక్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని. సో చూడండి గాయ్స్, ఇక్కడ సో తమిళ అయితే పెట్టిండు అనమాట. న్యూ ఛానల్ అండ్ ఏక్ దిన్ బాద్. చూడండి గాయ్స్, ఇక్కడ 2.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సో అదే టాపిక్ పైన నేను కూడా వీడియో చేస్తున్నా గాయ్స్. ఇక్కడ సో అతని వీడియోలో ఏం చెప్పిండు, ఎందుకు వ్యూస్ వచ్చినాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మీరు తమిళ చూసి ఓపెన్ చేశారు. 200 సబ్స్క్రైబర్స్, ఓ మై గాడ్, ఒక్క కామెంట్ చేయండి 200 సబ్స్క్రైబర్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. జస్ట్ మీరు కామెంట్ చేయండి, ఇతనికి కామెంట్ చేయగలుగుతారు. సో అతనికి చూడండి గాయ్స్, అతని వీడియో మీరు అంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చూడండి గాయ్స్, సెర్చ్ చేసిన తర్వాత మీరు అండ్ అతని ఛానల్లో వెళ్ళిపోయిన తర్వాత అతని వీడియో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ నివెస్ట్ కామెంట్ సెలెక్ట్ చేయండి. మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ చూడండి. సో దీనికైతే మీకు చూపించాను కదా, లైవ్ ప్రూఫ్ చూపించాను చూడండి. 2.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఏక్ దిన్ మీద 1000 సబ్స్క్రైబర్స్ అయితే పెట్టారు కదా. సో అట్లయితే అతనికైతే వ్యూస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎవరికైనా సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, అతని వీడియో చూస్తారు కదా. సో అట్లా చూడండి గాయ్స్, ఇక్కడ ఓ మై గాడ్, నేనైతే షాకింగ్ లో ఉన్నా, మీరు కూడా షాకింగ్ లో ఉండొచ్చు. సో ఒక్క కామెంట్ చేస్తే 200 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. మీరు చూడండి గాయ్స్, ఇక్కడ ఇప్పుడు బ్యాక్ అయితే వస్తాను, ఇది పెట్టేస్తాను, పక్కకైతే పెట్టేస్తాను. చూశారు కదా అతని ఛానల్ అయితే. సో మొత్తానికి 2.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఎవరు ఊరికనే చూడాలండి, సబ్స్క్రైబర్స్ వస్తేనే చూస్తారనమాట. సో వాళ్ళకేమైనా పని ఉంటుందా లేదా, ఊరికనే చూస్తారండి, సబ్స్క్రైబర్స్ వస్తేనే చూస్తారనమాట. సో నేను కూడా అదే ప్రాసెస్ లో చెప్తున్నా గాయ్స్. ఓ మై గాడ్, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. జస్ట్ మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేసిన తర్వాత వదిలేయండి. 200 సబ్స్క్రైబర్స్ మీరు గెయిన్ చేయగలుగుతారనమాట, అంటే సంపాదించగలుగుతారనమాట. జస్ట్ మీరు కామెంట్ చేసి వదిలేయండి, ఒక కామెంట్ చేసి వదిలేయండి, 200 సబ్స్క్రైబర్స్ పొందండి అనమాట. అన్నయ్య ఇలా మీరు చెప్తున్నారు 200 సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు? సో మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, అండ్ ఇక్కడ స్క్రీన్ రికాల్ చూపిస్తాను, చూసేయండి. అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయ్స్. ఓ మై గాడ్, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మీరు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఫాలో అవుతారో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్, అండ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్, ఓయి సన్నీ డే, ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి. అంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అంటే అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఎవరికైతే ప్రమోషన్ చేస్తానో వాళ్ళు గ్రాండ్ సక్సెస్ లో ఉన్నారనమాట. అంటే వాళ్ళ వీడియో సర్చ్ బార్ లో వెళ్తుంది, అండ్ కంప్లీట్లీ సర్చ్ బార్ లో వెళ్తుంది. నా ఛానల్ కి ఎవరైతే ఫాలో అవుతారో కంప్లీట్లీ మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒకరిని ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ కంటెంట్ సేమ్ అండ్ వాళ్ళ కంటెంట్ సేమ్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. సో మీ కంటెంట్ చూజ్ చేసుకోండి. ఒక కంటెంట్ చూజ్ చేసుకున్న తర్వాత మీరు సో ఒక వెళ్ళండి, వెళ్తేనే మీకు సో సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేనైతే చెప్తున్నా. అంటే ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు, టుమారో ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు, అలా అప్లోడ్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ రారు. ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుని కంటెంట్ సెలెక్ట్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీ తోటి క్రియేటర్ మీకే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే నేను ఈయన ప్రమోషన్ చేసిన అనుకోండి, ఒకవేళ మీది కుకింగ్ ఛానల్ ఉంది అనుకోండి, ఇన్ కేస్ వేరే వాళ్ళకి కూడా కుకింగ్ ఛానల్ ఉంది అనుకోండి, వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అట్లా మీరు ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. సో ఈ రోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ 200 సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ చేస్తే వస్తారని అయితే చెప్తున్నా కదా. ఎలా వస్తారంటే ఇక్కడ స్క్రీన్ కలిసి చూపిస్తా, చూసేయండి గాయ్స్. మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే మొత్తం ఇక్కడ A to Z చూపిస్తాను. 200 సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి మొత్తం చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ అండ్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయాలన్నమాట. ఏం సెర్చ్ చేస్తారు? ఎగ్జాంపుల్ కోసం మీరు కుకింగ్ కి సంబంధించింది ఉంటే కుకింగ్ కి సంబంధించింది మీరు సెర్చ్ చేయండి, లేదా మీరు వ్లాగింగ్ కి సంబంధించింది ఉంటే వ్లాగ్స్ అని సెర్చ్ చేయండి. అంటే మీ కంటెంట్ ఏదనో అదే టాపిక్ మీద సెర్చ్ చేయండి. ఎందుకోసం అంటే మీకు ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ వస్తారు. అంటే మీరు వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మేబీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరి ఏమవుతుంది అంటే అక్కడ మీకు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా గాయ్స్, ఇక్కడ ఒరిజినల్ గా ఇప్పుడే చెప్పేస్తున్నా. అన్న మళ్ళీ వీడియో చూసిన తర్వాత అన్న ఇలా సబ్స్క్రైబర్స్ వస్తే మళ్ళీ డ్రాప్ అయిపోవచ్చు కదా అని అనుకుంటారు మీరు. సో డ్రాప్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే చెప్పేస్తున్నా, దానికోసం అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కుకింగ్ కి సంబంధించింది ఉంటే కుకింగ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాగ్స్ వీడియోస్ తీస్తే బ్లాగ్స్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, అంటే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. లేదా టెక్ కి సంబంధించింది ఉంటే మీరు టెక్ వీడియోస్ తీస్తారు, నాలాగా టెక్ వీడియోస్ తీస్తారు అనుకుంటే, లేదా అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ లేదా ఏదైనా కానీ ఇప్పుడు టెక్ కి సంబంధించింది టిప్స్ చెప్తారు కదా. లైక్ ఇప్పుడు నేను వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి టాపిక్ పైన మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే టెక్ కి సంబంధించింది క్రియేటర్స్ కి సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళ ఆడియన్స్
వాళ్ళ ఆడియన్స్ మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను అంటే ఎగ్జాంపుల్ కోసం నేను కుకింగ్కి సంబంధించింది ఒక వీడియో సెర్చ్ చేస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ రోటీ ఎలా చేయాలి లేదా చపాతీ ఎలా చేయాలి అని ఎగ్జాంపుల్ కోసం సెర్చ్ చేస్తుంది. చూడండి చపాతీ ఎలా చేయాలి, చూడండి సెర్చ్ చేస్తుంది. చూడండి చపాతీ అండ్ ఎలా చెయ్యాలి, చూడండి చెయ్యాలి తెలుగు రైట్ చేసిన చూడండి, అంటే టైప్ చేసిన చూడండి. సో ఇక్కడ చూడండి చపాతీ ఎలా చేయాలి మొత్తానికి అయితే చూడండి వీళ్ళ ఛానల్స్ అయితే వచ్చినాయి. డిఫరెంట్ అంటే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. చూడండి గాయ్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి ఇది ఎప్పుడు వీడియో అప్లోడ్ చేశారండి, చూడండి గాయ్స్ ఇక్కడ 2 years ఎగో వీడియో అప్లోడ్ చేశారు. సో వాళ్ళు అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారండి, రారు కదా. మనం ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ 7 years ఎగో, ఓ మై గాడ్ 7 years ఎగో అప్పటి వీడియో ఇప్పుడు చూపిస్తుంది. చూసుకోండి గాయ్స్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే వాళ్ళ ఛానల్స్ మనకు అవసరం లేదు, వాళ్ళ వీడియో రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియో కావాలి అనుకుంటే మనం ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ 3 dots ఉంది, ఈ 3 dots కు సెలెక్ట్ చేసుకోండి. 3 dots సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సర్చ్ ఫిల్టర్ ఉందా, సర్చ్ ఫిల్టర్ కు సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ ఫిల్టర్ కు సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ టైప్ కనిపిస్తుంది, ఆల్ ఎనీ టైమ్ రిలేవెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనకు అప్లోడ్ డేట్ కనిపిస్తుంది చూడండి ఎనీ టైం దగ్గర, దీన్ని ఓకే వేసుకోండి. ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ టుడే కనిపిస్తుంది, దిస్ వీక్ కనిపిస్తుంది, దిస్ మంత్ కనిపిస్తుంది, దిస్ ఇయర్ కనిపిస్తుంది. మనకి అవసరం లేదు, మనకు టుడే కూడా అవసరం లేదు. మనం చేద్దామంటే దిస్ వీక్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఈ వీక్లీలో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే వాళ్ళ వీడియోస్ మనకు రికమెండ్ చేస్తాయి. సో మనం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ సో దిస్ వీక్ సెలెక్ట్ చేసినాం కదా అండ్ ఇప్పుడు అప్లై చేసేస్తాం చూడండి. అప్లై చేసిన తర్వాత చూడండి గాయ్స్ ఇక్కడ సో ఈ పర్సన్ చూడండి ఒక్కనే ఉన్న ఇలా కుక్ చేస్తా చికెన్ కర్రీ ప్లస్ రోటీ ఫుల్ మీల్స్ తెలుగు ఫుడ్ వ్లా అని పెట్టారు అనమాట. చూసుకుంటే గాయ్స్ ఇక్కడ అతని వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి గాయ్స్ 6 views వచ్చినాయి. సర్చ్ బార్ లో వచ్చింది అతని వీడియో. ఓ మై గాడ్. సో అతన్ని వదిలేద్దాం, అతనికి తక్కువ వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ తక్కువ వ్యూస్ వచ్చినాయి చూడండి. సో ఇట్లా తక్కువ వ్యూస్ వచ్చినాయి. సో అయితే ఓకే అతనికి మనం సెలెక్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం ఇతనికి సెలెక్ట్ చేద్దాం. ఎందుకోసం అంటే అతనికి సబ్స్క్రైబర్స్ లేరు కదా. సో అతనికి సెలెక్ట్ చేద్దాం. ఎందుకోసం అంటే ఒక పాయింట్, సో అతనిది ఒక సబ్స్క్రైబర్స్ మనకి కావాలి అనుకుంటే మనం చేద్దామంటే అతనికి సెలెక్ట్ చేద్దాం. చూడండి గాయ్స్ ఒక లైక్ రాలేదు, ఒక కామెంట్ కూడా వెళ్ళలేదు. సో మీరేం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ మీరు కామెంట్ చేసి వదిలేయాలన్నమాట. సో ఇక్కడ మీకు కుకింగ్ కి సంబంధించింది మాత్రమే చెప్తున్నా. మీరు టెక్ అయితే టెక్, గేమింగ్ అయితే గేమ్, మ్యూజిక్ అయితే మీకు, వ్లాగ్ అయితే వ్లాగ్ అండ్ ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకోసం అంటే నీ కంటెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ కంటెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఒకళ్ళ వీడియో ఒకళ్ళు కాపీ చేసుకుంటారు. చూడండి మీరు జాగ్రత్తగా చూడండి, అంటే మీ వీడియో వాళ్ళకు అవసరం పడుతుంది, వాళ్ళ వీడియో మీకు అవసరం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు టాపిక్ ని రీసెర్చ్ చేయకుండా, ఎగ్జాక్ట్ రీసెర్చ్ చేయకుండా సో వాళ్ళది మీరు చూసిండ్రు అనుకోండి మీకు ఒక థాట్ వస్తుంది ఏంటిది, సో వాళ్ళ టాపిక్ ని మనం కవర్ చేసి మనం వీడియోలో మాట్లాడచ్చు, అలా మనకు థాట్ వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఛానల్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అంటే అతని వీడియోస్ డైలీ రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అతనికి మన వీడియో అవసరం ఉంటుంది అండ్ మనకి వాళ్ళ వీడియో అవసరం ఉంటుంది అనమాట. అంటే ఇద్దరికి వీడియోస్ అయితే అవసరం ఉంటాయి కాబట్టి ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అట్లా అనేసి నేను ఇక్కడ కామెంట్ చేసి వదిలేయండి అని చెప్తున్నా. సో ఇక్కడ మీరేం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో, సబ్స్క్రైబ్ చేసుకో బ్రో, నేను కొత్తగా ఛానల్ పెట్టాను అలా అడగకండి. సో ఖచ్చితంగా చెప్తున్నా గాయ్స్, ఎందుకోసం అంటే సబ్స్క్రైబ్ చేసుకో అంటే యూట్యూబ్ మనకి ఏం చేస్తుంది మీ కామెంట్ అనేది హైడ్ చేసేస్తుంది అనమాట. కామెంట్ హైడ్ అయిపోతుంది, మీరు మళ్ళీ కామెంట్ చేసినా హైడ్ అయిపోతాయి అనమాట. ఎప్పుడు కామెంట్ చేసినా హైడ్ అయిపోతాయి అనమాట. ఎందుకు హైడ్ అయిపోతాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకో అంటే అది రూల్స్ ఫాలో అంటే రూల్స్ చెల్లవు అనమాట. సో అట్లా అనేసి నేనేమంటున్నా అంటే గాయ్స్ ఇక్కడ మీరేమంటారంటే ఆ బ్రోకి అంటే ఎవరికి అడుగుతున్నారో వాళ్ళకి మీరేమంటారంటే గాయ్స్ ఇక్కడ నేను కొత్తగా ఛానల్ పెట్టాను, మీలాగా నేను కూడా సేమ్ యాస్టీస్ వీడియోస్ తీస్తాను. నా కంటెంట్లో అంటే నా వీడియోస్లో ఏమైనా సో తప్పులు ఉన్నాయా, రాంగ్ ఉందా, సో తెలియజేయండి అని అడిగితే అతను ఒక పెద్ద ఫీల్ అవుతారు అనమాట. ఎందుకు ఫీల్ అవుతారంటే నాకు ఒక పర్సన్, ఒక సబ్స్క్రైబర్ అంటే ఎవరైనా కానీ, ఒక ఆడియన్స్ కానీ ఏదైనా కానీ అడిగినరు, సో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని అతను ఏం చేస్తాడంటే సో ఫస్ట్ అతను ఏం చేస్తాడంటే మన ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాడు, అంటే ప్రొఫైల్ని ఓకే చేస్తాడు. ప్రొఫైల్ని ఓకే చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ ఉన్నాయని చెక్ చేస్తాడు, ఆబ్వియస్లీ చెక్ చేస్తాడు. అండ్ మన వీడియోస్ చెక్ చేస్తాడు, ఆబ్వియస్లీ మొత్తం చెక్ చేస్తాడు. అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తాడు, ఓవరాల్ చెక్ చేస్తాడు, సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నారో చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత అతనికి ఒక థాట్ వస్తుంది ఏంటి అంటే నాలాగా సేమ్ యాస్టీస్ వీడియోస్ ఉన్నాయి, బాగున్నాయి, సో నాకన్నా లైక్స్ బాగా వస్తున్నాయి, కామెంట్స్ బాగా వస్తున్నాయి. అతను ఏం చేస్తాడంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకుంటాడు కాబట్టి సో ఒక పర్సన్ మనకు సబ్స్క్రైబ్ వచ్చేలాగా, అంటే ఒక కామెంట్ చేస్తే ఒక సబ్స్క్రైబ్ వచ్చేలాగా అనమాట. సో మీరేం చేస్తారంటే సేమ్ యాస్టీస్ మీరేం చేస్తారంటే కాదు ఇప్పుడు కామెంట్ చేసేసారు, ఓకే. సో ఇక్కడ కామెంట్ చేసేసారు, ఓకే. కామెంట్ చేసి వదిలేసిన తర్వాత అతనికి కొత్తగా ఉన్నాడు కాబట్టి అతను సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఎందుకు అతనికి సేమ్ యాస్టీస్ వీడియోస్ కావాలి కాబట్టి అతనికి ఇక్కడ కాపీ చేయకుండా
సో మీ కంటెంట్ పైన అంటే మీరు డిఫరెంట్ వీడియోస్ తీస్తున్నారంటే ఖచ్చితంగా అతనికి అంటే ఓవరాల్ అతనికి సబ్స్క్రైబర్స్ అవసరం ఉంటారు, మనకు సబ్స్క్రైబర్స్ అవసరం ఉంటారు కాబట్టి ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయన్నమాట. అండ్ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఒక్క పర్సన్ మీరు కామెంట్ చేసి వదిలేయకండి, మాక్సిమం 50 మెంబర్స్ కి మీరు కామెంట్ చేసి వదిలేయండి. చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ రికమెండ్ చేసేది చూడండి గాయస్, ఈ మేడం చూడండి 1 మిలియన్ వ్యూస్ 4 మంత్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ వద్దనమాట, మనకి ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వద్దాం. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కొత్తగా అనమాట, ఈ పర్సన్ కొత్తగా, ఈ వీళ్ళు కొత్తగా చూడండి 41 వ్యూస్ వచ్చినాయి అండ్ 20 వ్యూస్ 222 వ్యూస్ వచ్చినాయి అండ్ ఇక్కడ చూసుకుంటే 848 వ్యూస్ వచ్చినాయి. సో వీళ్ళందరూ కొత్తగా అనమాట 206. మీరేం చేస్తారంటే 50 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి, కుకింగ్ సంబంధించింది ఉంటే అండ్ 50 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓవరాల్ అందరికీ మీరు కామెంట్ చేయండి. చూడండి 51 వ్యూస్ వచ్చినాయి, మేడంకు సెలెక్ట్ చేసుకోండి. మేడం సెలెక్ట్ చేస్తే ఏమైతే వాళ్ళకు సబ్స్క్రైబర్స్ అవసరం ఉంటారు, మీకు సబ్స్క్రైబర్స్ అవసరం ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి కామెంట్ చేసి వదిలేండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాతనే సో మీకు అండ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఊరుకుంటారా? సో వాళ్ళ కంటెంట్ మీకు కావాలి కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్. ఓవరాల్ చూడండి గాయస్ ఆల్మోస్ట్ అందరూ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా చాలా కొత్తగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరికీ కామెంట్ చేసి వదిలేండి. 100% చెప్తున్నా కదా గాయస్, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. ఇలా 1 డేలో 50 మెంబర్స్కి అయితే పంపండి. పంపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 50 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్, 50 మెంబర్స్ కామెంట్ చేసి వదిలేండి, 50 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారన్నమాట. కూర్చున్న జాగాలో సబ్స్క్రైబర్స్ అయితే వస్తారన్నమాట. సో మీకు సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళకు మీ సబ్స్క్రైబర్స్ కావాలి, ఒకరిని ఒకరు కనెక్ట్ అవుతారన్నమాట. సో అట్లా మీరు కామెంట్ చేసి వదిలేండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకో బ్రో అని అట్లా కామెంట్ చేయకండి. నా కంటెంట్ ఇలా ఉంది, మీలాగా నేను వీడియో తీస్తాను, 1 ఇయర్ అయింది, 6 మంత్ అయింది, 1 మంత్ అయింది, ఈ రోజు ఛానల్ ఓపెన్ చేశాను, మీరు ఎలా అయినా చెప్పండి. సో చెప్పండి నేను ఛానల్ పెట్టాను, మీలాగా నేను వీడియో చేస్తాను, సో మీలాగా నేను ఫాలో అవుతున్నాను, ఖచ్చితంగా నా ఛానల్ని చెక్అవుట్ చేయండి, చెక్అవుట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయండి అని చెప్పండి. అంతే రైట్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళ వీడియోలో వెళ్ళి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు సో ఖచ్చితంగా ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కంప్లీట్లీ. అండ్ ఇంకా మీకు చూపిస్తారు ఏంటిదంటే ఆ పర్సన్ చెప్పాను కదా, టెక్ కి సంబంధించి చెప్పాను కదా, సింపుల్ బ్యాక్ వస్తాను చూపిస్తాను. చూడండి గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అతని ఛానల్ అయితే ఓపెన్ చేసిన చూడండి, సిర్ఫ్ 3 ట్రిక్స్ 1000 సబ్స్క్రైబర్స్ అని ఓన్లీ అండ్ టైటిల్ పెట్టారనమాట. 74K లైక్స్ వచ్చినాయి. చూడండి గాయస్ ఇక్కడ 2.1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, ఫస్ట్ లో చెప్పాను కదా. అండ్ ఇప్పుడు కామెంట్ చూసుకుంటే 24K కామెంట్స్ వచ్చినాయి. ఈ కామెంట్స్ ఒకే చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి గాయస్ ఇక్కడ అతనైతే అండ్ కామెంట్ అయితే పిన్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రీప్లేస్ చూడండి చాలా వచ్చినాయి, 1.7K లైక్స్ వచ్చినాయి, 551 రీప్లేస్ వచ్చినాయి, 4K లైక్స్ వచ్చినాయి. చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ చూడండి 4K లైక్స్ వచ్చినాయి, 456 రీప్లేస్ వచ్చినాయి, అండ్ ఇక్కడ 453 లైక్స్ వచ్చినాయి, 321 రీప్లేస్ వచ్చినాయి. సో ఇలా అయితే వచ్చినాయి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తున్నాయి, చూద్దాం గాయస్ ఇక్కడ. సో చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ కదా 1 అవర్ ఎగలో చలో ఏక్ దూసరోకి సపోర్ట్ కర్తా హై. అండ్ ఇప్పుడు 1 అవర్లో కూడా కామెంట్ అయితే వచ్చింది కాబట్టి చూడండి గాయస్ ఇక్కడ. అండ్ 1 అవర్లో అందరూ 1 అవర్లో సో మీరు కూడా అతను ఇక్కడ కూడా కామెంట్ చేసి వదిలేయచ్చు అనమాట. సో వీళ్ళకు ప్రొఫైల్ సెలెక్ట్ చేసి మీరు కూడా కామెంట్ చేయొచ్చు అనమాట, అడగచ్చు అనమాట. అంటే మీ టెక్కి సంబంధించింది ఉంటే వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, అంటే వాళ్ళ ఛానల్ చెక్ చేయండి, మీ కంటెంట్ సంబంధించింది ఉంటేనే వాళ్ళ కామెంట్ చేయండి. వేరే కంటెంట్ అయితే మీ కంటెంట్ వేరే అయితే వాళ్ళ కంటెంట్ వేరే అయితే సో అప్పుడు మీరు కామెంట్ చేయకండి. కామెంట్ చేసినా మతలబ్ లేదు, ఎందుకోసం అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్పిస్తున్నాం. ఓకే, మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ కంటెంట్ ఏదైనా వాళ్ళ కంటెంట్ సేమ్ ఉంటే అప్పుడు మీరు కామెంట్ చేసి వదిలేండి, అప్పుడే మీకు సబ్స్క్రైబర్ వస్తారు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. సో చెప్పాను కదా డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా, ఈ రోజు కూడా ప్రమోషన్ చేస్తాను అండ్ ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాను. ఈ ఛానల్ వద్ద శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తాను. మీరు చేయవలసింది సబ్స్క్రైబర్స్, లైక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నేను ప్రమోషన్ అయితే చేస్తాను. ఓకే.